సిటీలో ఉంటున్న ప్రజలందరూ ఇప్పటికే సిటీని వదిలి చాలా మంది వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ రోజు మనకు అందిన సమాచారం ప్రకారం మన శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఈ రోజు సాయంత్రంకి ఒక భయంకరమైన ఆస్ట్రాయిడ్ వచ్చేసి ఆకాశం నుంచి దూసుకు వస్తుంది. అది ఏమవుతుందంటే అది చిన్న చిన్న ముక్కల్లా మారి పెద్ద పెద్ద రాయిల్లా మన ఇళ్ల పైన పడుతుంది. మన లాస్ శాంటోస్ అంతమైపోయే రోజు ఇదేనేమో. అందుకే ఇప్పటికే ప్రజలందరూ చాలా మంది లాస్ శాంటోస్ ని వదిలేసి వివిధ దేశాలకు అందరూ తరలిపోతున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే వెళ్ళిపోండి. ఎందుకంటే అది ఒకవేళ వచ్చిందనుకోండి తరువాత మొత్తం విధ్వంసమే జరుగుతుంది. అందుకే ఎవరైనా ఇంకా ఉన్నట్లయితే దయచేసి వెళ్ళిపోండి. చెప్తుంది మొత్తం నిజమేనా? ఓరి నాయనా ధనువనా వెళ్ళిపోదాం పదా, ఇక్కడి నుంచి మన సిటీ వదిలి వెళ్ళిపోదాం పదా. ఇలాంటి వార్తలన్నీ సోది వార్తలు రా. ఇప్పుడు ఉదయం లెగ్గానే ఇలా ఉంది, ఈ రోజు సాయంత్రం కల్లా అలా మారిపోయి అలా అయిపోద్దా? నా చిన్నప్పుడు రా ఒకసారి 2012లోని 2012లో ఏంటంటే భూకంపం వస్తుంది యుగాంతం అయిపోద్దని చెప్పారు. అలాంటివేం జరగలేదు రే. ఇలాంటివే నమ్మకరా, లైట్ తీసుకో. అమ్మో నిజంగా వస్తుందని భయపడిపోయింది ధనువన్నా. అమ్మో ధనువన్నా ఆ వార్తల్లో చెప్పినట్టుగానే కారు మబ్బులు కమ్మేశాయి. ధనువన్నా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అలానే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూసొచ్చాను. మన సిటీలో ఒక్కరు కూడా లేరు ధనువన్నా, మనం మాత్రమే ఉన్నాం. సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది ధనువన్నా. నాకు తెలిసి కొంపదీసి ఆ మీటియాస్ వచ్చేసి మన పైన పడతాయంటావా ధనువన్నా? మన సిటీలో మనం మాత్రమే ఉన్నాం, ఒకసారి వెళ్ళి చూడు. అరే ఇది ఏంట్రా, నమ్మలేకపోతాను. ఉదయం అవ్వగానే అంత బాగుండేది, ఇప్పుడు సాయంత్రం అవ్వగానే ఇలా అయిపోయింది. అరే ఈ మధ్య ఎండాకాలంలో బాగా ఎండలు ఎక్కిన తర్వాత సాయంత్రం మబ్బులు కురిసి వర్షం వస్తుంది అంతే. అది నార్మల్ విషయం వేరే సీన్, దాన్ని పట్టించుకోవద్దు. ఏంటి సిటీలో ఎవరు కనబడకుండా పోయారా? ఒకసారి చూస్తా, నాకు నా డౌట్గానే ఉంది. నువ్వు కరెక్ట్గా చూసావో లేదో ఒకసారి వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని వద్దారా. సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారా? ఖచ్చితంగా ఎవరింటికాడ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే కోట్లు పెట్టి ఖచ్చితంగా ఇల్లు కట్టుకున్నారు కదా. సో కష్టంగా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఉంటారు. అందుకే మన ఇల్లు కూడా వదిలిపెట్టి మనం వెళ్ళట్లేదు. ఇలాంటివి ఏం జరగవు, ఇవన్నీ కట్టు కదలేరా. వాళ్ళు ఏదో ప్రిడిక్ట్ చేస్తారు కానీ అవన్నీ నిజం కావంతే. అరే నువ్వు అన్నట్టుగానే సిటీలో ఇక్కడ ఎవరు కనబడట్లేదంటే దారిలో నుంచి రావాలి కదా. దారిలో నుంచి ఈ పాటికే చాలా కార్లు రావాలి. ఆ వచ్చిన కారులో దగ్గర 10-15 కార్లు ఈ పాటికి గుద్దేసి కూడా ఉంటాం. ఊరిని ఒక కారు కూడా కనబడట్లేదు. సరే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, ఆగండి. కొంచెం మెయిన్ రోడ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎవరన్నా ఉన్నారో తెలిసిపోదు. ఇది గల్లీ కాబట్టి ఎవరు లేరేమో, వర్షం పడుతుందని మేబీ రాలేదేమో. ఒకసారి మనం చూద్దాం. అరే ఏంట్రా నువ్వు అన్నది ఏమన్నా నిజమే అంటావా? సిటీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారంటావా? ఓకే మెయిన్ రోడ్కి వచ్చాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్లోకి వచ్చాం. కానీ ఓర్ని ఏంట్రా ఇటుపక్క ఎవరు కనబడట్లేదు ముందు. అరే ఇక్కడ కూడా ఎవరు లేరు. అరే ఒకసారి ఆగు, ఒకసారి మన అవెంజర్స్ ఉండే ఉంటారు, ఒకసారి మాట్లాడదాం. హలో ఐరన్ మ్యాన్, అవును నిజంగానే పడతాయా? అవునా? నమ్మలేకపోతున్నాను. ఏంటి మీరేదో రెడీ చేశారా? సరే వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా, బాయ్. ఊరిని సించాన్ నిజంగానే పడుతుందంట, మీటియర్ అటాక్ అవుతుందంట. అరే యార్ ఏంట్రా నమ్మలేకపోతున్నాను. అయితే నిజంగానే ఆ మీటియర్ అటాక్, అదే ఆ ఆస్ట్రాయిడ్ వచ్చి మన మీద పడతాయా? వామ్మో ధనువన్నా నీకు ముందే చెప్పాలి వెళ్ళిపోదాం మరి. అరే సిటీలో ఎవ్వరు కూడా లేరు, ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? ఒక్క ఫ్లైట్ కూడా ఉండదేమో. ధనువన్నా మన అవెంజర్స్ మాత్రం వదిలి వెళ్ళన్నారు కదా సిటీని. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనల్ని ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ధనువన్నా. ఒకసారి మనం వెళ్దాం. ఇంతకీ నువ్వు అవెంజర్స్ ఏం మాట్లాడావు? రే సించాన్ మరి కొన్ని నిమిషాల్లోనే దగ్గర టైం కూడా దగ్గరికి వచ్చేసింది. మరికొన్ని నిమిషాల్లో మీటియోస్ రాబోతున్నాయంట, మన గ్రహం మీదకి దూసుకొస్తున్నాయంట. మనం వెళ్ళిపోలే. ఊరే నో 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 వాట్? అరే నమ్మలేకపోతున్నాను. అరే రాయా పైనుంచి వచ్చి పడింది. అమ్మో ఊరే ఏంట్రా సడన్ గా వర్షం. అరే మొత్తం మారిపోయిందండి క్లైమేట్ మొత్తం. అరే నమ్మలేకపోతున్నాను, ఇది కలవాలి దేవుడా. నో ఓ మై గాడ్ నో 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 ఒరే దేవుడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం. అరే నో 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 మనం తొందరగా వెళ్ళిపోతాం లోపలికి. అరే ఇదంతా అడ్డుకుంటున్నాయి. వాంబో ఇంత పెద్ద బండరాలు వచ్చి మన మీద పడితే మనం చచ్చిపోతాం ఇక్కడే. ఓరి నాయనా పారిపో. లెట్స్ గో మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఊరే ఈ బండరాలు ఆకాశం మీద నుంచి చాలా స్పీడ్గా వచ్చి పడుతున్నాయి. అరే మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం సించాన్, ఇంట్లోకి వెళ్ళి దాగుందాం. ఓరి నాయనా ఏంట్రా మరి ఇంత ఘోరంగా ఉంది. ఊరే ఏంట్రా పిడుగులు మెరుపులు పైనుంచి బండరాళ్ళు. అరే సించాన్ తొందరగా రా మనం లోపలికి వెళ్దాం, కమాన్. అరే యార్ లోపల ఉండిపోయావా? అరే యార్ ఇంత ఘోరంగా పైనుంచి పడుతున్నాయి. వామ్మో ఇవన్నీ మొత్తం అటాక్ అవుతున్నాయి. సించాన్ మనం తొందరగా లోపలికి వెళ్ళిపోవాలి. ఒరే నాయనా ఇక్కడ మొత్తం ఎన్ని రాళ్ళు పడ్డాయో. అరే మన మీద పడే అవకాశం ఉంది. ఓ మై గాడ్ సించాన్ అక్కడ వెయిట్ చేద్దు, లోపలికి పద. అరే
తప్పు చేసాం, అనవసరంగా మనం వెళ్ళిపోవాల్సింది. అరే యార్ ఇప్పుడు ఏం చేద్దాం? అరే సించాన్, నేను అవెంజర్స్తో ఒకటి మాట్లాడాను రా. అవెంజర్స్ ఏం చెప్పారంటే నాకు, వాళ్ళు ఒక వ్యాన్ రెడీ చేశారంట. ఆ వ్యాన్ మీద ఎటువంటి ఆస్ట్రాయిడ్ వచ్చి పడినా, ఎటువంటి పెద్ద రాయి వచ్చి పడినా దానికి ఏం కాదంట. మనం అక్కడికి వెళ్దాం, ఓకేనా? కొంతసేపు ఆగు, మనం ఇంట్లో వెయిట్ చేద్దాం, ఎందుకంటే భారీగా పడుతున్నాయి బయట అయితే రాళ్ళు. ఇలా పడతాయి నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సించాన్. సరే కొంతసేపు వెయిట్ చేద్దాం మనం. అమ్మో ధనువన్న, మనకి ఇల్లు మొత్తం కూలిపోతుంది. ధనువన్న, ఇప్పుడు మనం తొందరగా వెళ్ళాలి ఇక్కడి నుంచి. నువ్వు చెప్పావు కదా మన అవెంజర్స్ వచ్చేసి ఏదో పెద్ద ట్రక్ తయారు చేశారని. మనం దాంట్లోకి వెళ్ళిపోతే మనకేం కాదు ధనువన్న, ఎందుకంటే సిటీలో ఉంటే సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. ఇక్కడ సిటీలో అస్సలు ఉండకూడదు ధనువన్న. ఫాస్ట్గా పద, మన అవెంజర్స్ దగ్గరికి వెళ్దాం. ఓరి నాయన, మొత్తం కూలిపోయిందే. ఇంత లేట్ చేసామేంటి ధనువన్న? తొందరగా పద, మనకి ఇల్లే లేకుండా పోతుంది. మన ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. దేవుడా, మా ఇల్లు మాకు దూరం అయిపోతుంది. ధనువన్న బండితి, నేను వెనక్కి వస్తున్నా. అరే సించాన్, నేను కూడా కల కనలేదురా. అరే కల్లో కూడా ఇలా ఎప్పుడు కూడా నాకు కల రాలేదు. ఇది చాలా చాలా బ్యాడ్ డ్రీమ్ లా ఉంది. దేవుడా, ఇది నిజం కాకూడదు. ఫాస్ట్ గా రా. రే సించాన్, మళ్ళీ నీ మీద పడుతుంది. ఫాస్ట్ గా రా, ఫాస్ట్ గా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మన సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. అరే ఇక్కడ అసలు ఉండద్దు, పద ఫాస్ట్గా వచ్చేసి. అరే మన ఇల్లు మీద మొత్తం పడి ఇల్లు నాశనం చేసేస్తున్నాయే. ఇంకా ఇల్లు అయితే అసలు మిగలదు. మనం తొందరగా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఉండే ఇల్లులు మొత్తం ధ్వంసం అయిపోయాయి. నో నో నో, మనమైతే ఫాస్ట్గా వెళ్దాం. ఓరి నాయన, ఇంత భయంకరమైన రోజు అంటూ వస్తుందని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. అరే యార్, ఇలాంటి ఆస్ట్రాయిడ్స్, మీటియార్స్ అన్ని ఒక్కసారి వచ్చి అటాక్ చేస్తున్నాయి, పైనుంచి పడుతున్నాయి రాళ్ళు. ధనువన్న ఫాస్ట్ గా పద, ఇక్కడి నుంచి మనం తొందరగా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒకవేళ మన కారు మీద పడినా కూడా మన కారు మిగలదు, పిండి అయిపోతుంది. అరే ధనువన్న, నువ్వు మంచిగా డ్రైవ్ చేయి ధనువన్న, లేకపోతే దొరికిపోతావమ్మో. ఒరి నాయన, అమ్మో అమ్మో, పరిగెత్త పరిగెత్త, ఫాస్ట్ గా తీ, బండి తీ. ఒరే బండి తీ నా నాయన, బండి తీయో. అమ్మా, చంపేసేలా ఉన్నావు. అయ్యో చచ్చిపోయా అనుకున్న ధనువన్న, ఫాస్ట్గా బండి తీయో. ఫాస్ట్గా మన అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడ చూసినా రాళ్ళు పడుతున్నాయి చుట్టుపక్కల. ఒరే నాయనో, రాళ్ళు పడుతున్నాయిరా బాబు. ఫాస్ట్గా పద ధనువన్న. మో పెద్దమ్మ తల్లే, వద్దే తల్లే, వద్ద. అమ్మా ధనువన్న, పద. నువ్వు కరెక్ట్గానే డ్రైవ్ చేయగలవు. మొత్తం ఆత్మవిశ్వాసం మొత్తం తెచ్చుకో. నువ్వు చేస్తావు ధనువన్న. అమ్మయ్య, మనం తప్పించుకున్నట్టుగా ఉన్నాం. ఇక్కడైతే రాళ్ళు పడట్లేదు. అరే ఇక్కడ కొంతమంది ఉన్నారు ధనువన్న, మనుషులు. వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. అంటే సిటీలో ఒకరు ఇద్దరు మిగిలిపోయారనమాట. వాళ్ళకి వెళ్ళడానికి ఫ్లైట్లు లేవనుకుంటా. ధనువన్న, మనం తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. లెట్స్ గో. ఎటు వెళ్తున్నావు? అటు వెళ్ళాలి మనం. అరే మొత్తము బాబు, రాళ్ళ తల్లే, వద్దు మా మీద పడద్దు ప్లీజ్. అరే సించాన్ గా, మనకి ఏం కాదు, నువ్వు టెన్షన్ పెట్టుకు, అసలు నువ్వు టెన్షన్ అవ్వకు, ఓకేనా? మనం తొందరగా వెళ్తున్నాం. లెట్స్ గో. ఓకే గైస్, మనమైతే తొందరగా వచ్చేసాం ఇక్కడికి. అవెంజర్స్ ఇంటి దగ్గర వరకు చాలా సేఫ్గా వచ్చేసాం. కానీ ఇక్కడైతే మాత్రం చాలా ఘోరమైన వర్షం పడుతుంది. ఇక్కడైతే ఆస్ట్రాయిడ్స్ చిన్నవి పడుతున్నాయి, పెద్దవి అయితే పడట్లేదు. ఓరి నాయన, పెద్దవి కూడా పడే సమయం కూడా వచ్చినట్టుగా ఉంది. ఓరి నాయన, పిడుగు ఏంట్రా? ఆ పిడుగు భూమి తగిలితే భూమి బద్దలైపోయేలా ఉంది. అంత పెద్ద పిడుగులు పడుతున్నాయి, అలానే చిన్న ఆస్ట్రాయిడ్లు పడుతున్నాయి. వామ్మో, పెద్ద పడుతున్నాయి సించాన్, పెద్దవి కూడా పడుతున్నాయి. లెట్స్ గో, మనమైతే తొందరగా వెళ్ళాలి. వచ్చేసాం, అవెంజర్స్ దగ్గరికి వచ్చేసాం. అమ్మయ్య, ఇప్పుడు మనమైతే వాళ్ళ ట్రక్లోకి అయితే వెళ్ళిపోతాం. అప్పుడు మనం చాలా సేఫ్గా ఉంటాం. సో అప్పుడు మొత్తానికి ఆగిపోయినంత వరకు మనం దాంట్లోనే ఉందాం. ఓరి నాయన, రే అవెంజర్స్ ఇంటి దగ్గరికి వచ్చాం, కానీ అవెంజర్స్ ఇల్లు కూడా నాకు తెలిసి డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ పెద్ద ఆస్ట్రాయిడ్లు పడుతున్నాయి. ఓరి నాయన, ఓరి నాయన, ఏంట్రా ఈ తలరాత? దేవుడా, ఇది కలవ్వాలి రే. నా కళ్ళు ఎలాంటివి వస్తాయి, ఇలాంటి కళ్ళు నిజం అవ్వాలని నేను ఎప్పుడు కూడా కోరుకోను. ఒరే లెట్స్ గో, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే చిన్న ప్లేస్ మాత్రం ఉంది, ఇక్కడ ఆస్ట్రాయిడ్స్ చాలా ఎక్కువ పడుతున్నాయి. వెళ్ళు. అబ్బా, ఇరుక్కుపోయిందే కారు. లెట్స్ గో. ఊరి నాయన, నో. అరే రాయి కింద ఉండిపోయామా? రాయి పడింది మన మీద. అరే కొంచెం వెళ్ళు తల్లి. అరే యార్, కొంచెం వెనక్కి వద్దాం మనమే. అమ్మయ్య, ఇంకా ఒక రాయి పడితే మనం అయిపోయి ఉండే వాళ్ళం. జస్ట్ మిస్, ఇంకా అడ్డుకుంది ఇది, లేకపోతే అయిపోయి ఉండే వాళ్ళం. పెద్ద రాళ్ళు పడుతూనే ఉన్నాయి. ఓరి నాయన, లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు. నాకు తెలిసి వీళ్ళ ఇల్లు అయితే మొత్తం ధ్వంసం అయిపోయి ఉంటుంది. వాళ్ళు మరి ఎక్కడున్నారు? ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోతే ఖచ్చితంగా వాళ్ళైతే అండర్ గ్రౌండ్లోనే ఉండుంటారు. ఆ ట్రక్ కూడా అండర్ గ్రౌండ్లో ఉండుంటుంది. మనమైతే ఇక్కడికి వెళ్దాం. ఓరి నాయన, మొత్తం స్తంభాలు పడిపోతున్నాయి తల్లి. రే సించాన్ అంటే నేనేం చేస్తాను అన్న, నాకే భయపడిపోయి కింద ప్యాంట్ తడిసిపోతుంటే. ఓరి నాయన, తొందరగా పద, ఇక్కడ చాలా పెద్ద రాళ్ళు పట్టాయి అన్న. నాకు తెలిసి
ఈ ఈ అవెంజర్స్ ఇల్లు కూడా ధ్వంసం అవ్వబోతుంది. అరే వెళ్దాం పద, తొందరగా వెళ్దాం. నన్ను అన్నాను ఫాస్ట్గా పద, లేకపోతే ఒక రాయి మన మీద పెడితే చచ్చూరుకుంటాం. పద అయ్యా సామే. ఓరి నాయన ఏంట్రా ఈ బండరాళ్ళు. ఓరి దేవుడా దేవుడా దేవుడా, ఎస్కేప్ ఎస్కేప్. ఓరి నాయన ఏంట్రా క్షణంలో మొత్తం పడిపోయాయి. అమ్మో ఫాస్ట్గా వెళ్ళాలి. ఓరి నాయన మొత్తానికి డిస్ట్రాయ్ అయిపోయినట్టుగా ఉంది అవెంజర్స్ ఇంటూ. రే సించాన్ నువ్వు రా, తొందరగా రా, అటు వెళ్ళకు. ఓకే మనం తొందరగా వెళ్ళాలి, ఇక్కడ ఆస్ట్రాయిడ్స్ చాలా ఎక్కువ పడుతున్నాయి. సించాన్ 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 గడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ. వాడు నాకన్నా ముందుగా చిచ్చరపిడిలో ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళిపోయాడు. నేను వాడి కోసం ఉండిపోయాను. అమ్మో వీళ్ళ ఇల్లు మొత్తం కూలిపోయిందా. ఓరి నాయన మొత్తానికి ఇది కూడా కూలిపోయింది. ఒరి అండర్ గ్రౌండ్ ఇంకొంచెం గట్టిగానే ఉన్నట్టుగా ఉంది. వీళ్ళు కొంచెం గట్టిగానే కట్టారు దీన్ని. ఇది కూడా బద్దలయ్యేటట్టుగా ఉంది, కొంచెం బీట్లించింది. ఓరి నాయన ఇక్కడే ఉన్నారు. గాయ్స్ గాయ్స్ మమ్మల్ని కాపాడండి కాపాడండి. ఏమైందను, ఎందుకు ఇలా వచ్చావు? ఇంతకీ సిటీలో ఉన్న ప్రజలందరూ ఈ పాటికే చాలా మంది పొరుగు దేశాలకి వెళ్ళిపోయారు కదా. నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? తొందరగా నువ్వు కూడా వెళ్ళిపోవాల్సింది, అనవసరంగా లేట్ చేసావు. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళిపోతామని అనుకున్నా ఐరన్ మ్యాన్, కానీ ఎందుకో తెలియదు, నేను నమ్మలేదు దీన్ని. నిజం అవుద్దని నాకు అసలు తెలీదు. అందుకే ఇప్పుడు నాకు మీరందరూ ఒక ఫేవర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్నాళ్ళకి మీ ఇల్లు కూడా కూలిపోతుంది. మీరు చెప్పారు కదా మీ దగ్గరున్న ఈ ట్రక్ చాలా గట్టిది, చాలా పవర్ఫుల్ అని. దయచేసి నాకు మా సించాన్ గడికి ప్లేస్ ఇస్తారా ప్లీజ్ ప్లీజ్. ఇప్పటి వరకు మీరు ఎటువంటి సహాయం కోరితే అటువంటి సహాయం నేను చేశాను. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను. ఈ ఒక్కసారి ప్లీజ్. ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేయడానికి మేమైతే దీన్ని తయారు చేయలేదు. దీన్ని స్పెసిఫిక్ గా ఓన్లీ మా కోసం మాత్రమే చేసుకున్నాం. సో నువ్వు ఇంకేదన్నా పని చూసుకో. నీకేదన్నా పని ఉంటే తొందరగా చేసుకో. ఎందుకంటే ఇది మాకు మాత్రమే. మాకు సరిపడే సామాన్లన్నీ లోపల ఉంచుకున్నాం, తినడానికి సరిపోయే థింగ్స్ అన్ని ఉంచుకున్నాం. అందుకే దీంట్లో ఎవరికి కూడా స్థానం లేదు. సో ఇక నుంచి నువ్వు వెళ్ళొచ్చు. ఏంటి ఐరన్ మ్యాన్, నువ్వు సరదాగా జోక్ చేస్తున్నావు కదా. నాకు తెలుసు నువ్వు నిజంగా అయితే అనవు, ఎందుకంటే నువ్వు చాలా మంచోడు కదా. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కూడా కాపాడావు. అందులో మాదేమన్నా లెక్క ఏంటి? వావ్ ఎంత బాగా తయారు చేసావో, సూపర్గా తయారు చేసావు. ఓ నాయన ఇది చూడడానికి ఐరన్ రాడ్ స్టీల్ రాడ్ కార్బన్ ఫైబర్లా చాలా గట్టిగా ఉంది, టైటానియం లాగా. ఓరి నాయన ఐరన్ మ్యాన్, నాకు తెలుసు నువ్వు సరదాగా చెప్తున్నావని. సరే వెళ్దామా ఇక మనం అందరం? నీకు దేవుడు 2 చెవులు ఇచ్చాడు కదా, ఇచ్చినా కూడా నీకు ఇంకా వినబడట్లేదా? ఇది చెప్పాను కదా మాకు మాత్రమే సొంతమని. సో ఇక నుంచి నువ్వు ఇక్కడ వెళ్ళొచ్చు. ఎందుకంటే నువ్వు మా సమయం వృధా చేస్తున్నావు. మేము మరికొద్ది సమయంలో ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళబోతున్నాం. ఇక నుంచి మేమందరం దీంట్లోని మాత్రమే ఉంటాం. ఇక నుంచి నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు, నీ పన్ను చూసుకో. యార్ నమ్మలేకపోయానబ్బా, ఇది కూడా అబద్ధంలానే అనిపిస్తుంది. అరే వీళ్ళు కూడా ఇంత చెడ్డగా మారిపోతారని నేను అస్సలు అనుకోలేదు. ప్రాణం మీదకు వస్తున్నట్లయితే ఎవడి స్వార్థానికి వాళ్ళే చూసుకుంటున్నారు. కనీసం వాళ్ళకి ఇన్నాళ్ళు ఇంత హెల్ప్ చేశాను, కానీ కనీసం కొంచెం కూడా ప్రేమ లేదు వాళ్ళకి. సరే ఇంకేం చేస్తాం. సరే నాకు ఒక ఐడియా వచ్చింది. దీని నుంచి తప్పించుకోవాలంటే ముందుగా మనకైతే ఒక ఇల్లు ఉండాలి. కారులోని ఎంతకాలమని ఉంటాం, కారులో ఉన్న కూడా అంత సేఫ్టీ కాదు, కారులోని బతకలేం కదా. మనకి ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు కూడా వాళ్ళనే. ఇప్పుడు మనకి ట్రక్స్ దొరకాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడెక్కడ ట్రక్కులు ఉండవు. ఆ ట్రక్కులున్నా కూడా పోతాయి. అందుకే నా సొంతంగా నేనే ఒక బలమైన చెట్టుని ఎన్నుకొని ఆ చెట్టుతోని ఒక పెద్ద ఇల్లు కట్టబోతున్నాను. అది కూడా నా కారు పైన. ధనువన్నా ఏం మాట్లాడుతున్నా నువ్వు? పిచ్చి ఏమైనా పట్టిందా? ధనువన్నా ఏంటి మీడియాస్ ఏం పడట్లేదు, ఆస్ట్రాయిడ్స్ రావట్లేదు ధనువన్నా? మొత్తానికి ఇవన్నీ ఆగిపోయాయి. సూపర్. సించాన్, ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. నువ్వు ఆనందపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతసేపటి వరకు ఇవి ఆగచ్చు, కానీ కొంతసేపు పోయిన తర్వాత మళ్ళీ వస్తాయి. చూసావు కదా మొత్తానికి వర్షం మబ్బులు ఎలా కమ్మేశాయో. అతి భయంకరమైన పిడుగులు కూడా పడుతున్నాయి. చూడడానికి చాలా భయంకరంగా అయిపోయింది మన లాస్ శాంటోస్. మరి కొద్ది క్షణాల్లో ఇవి రావచ్చు. అందుకే నాకు ఒక ప్లానింగ్ అయితే ఉంది. అయితే మనం ఎలా బతుకుతాం? మన ఇల్లు కూడా నాశనం అయిపోయింది, లాస్ శాంటోస్ కూడా నాశనం అయిపోయింది. ఏం చేయబోతున్నామో చెప్పు. రే సించాన్, ఇప్పుడు మనమైతే ఒక అతి బలమైన కలప దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఆ చెట్టుకున్న వుడ్ చాలా అంటే చాలా పవర్ఫుల్. మనం కొట్టాలి
కట్టాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. దాంతో నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను రా. అలానే మన కార్తో కట్టామనుకో, ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్స్ కానీ ఏమన్నా పడ్డాయనుకో, అప్పుడు మనం ఒక దగ్గర పడితే ఇంకో ప్రదేశానికి వెంటనే వెళ్ళిపోవచ్చు. మనం రాత్రి దాంట్లో ఉండాలంటే ఉండొచ్చు, ఖచ్చితంగా పనికొస్తుంది. ఇదిగో ఇదే ఆ చెట్టు. ఈ చెట్టుని నేను కొడతాను, నువ్వు అలా వెయిట్ చేయు. సించాన్ నీకు చెప్తున్నాను, ఇక్కడ జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మొత్తం కొత్త నీరు, అలానే చాలా ఘోరంగా పడుతుంది, చాలా విపరీతమైన గాలి ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి మన కార్లో ఉండు, ఓకేనా? ధనువన్న నో, నేను వెళ్ళను. ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి వర్షం ఏమంతగా రావట్లేదు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు కొట్టు. రే సించాన్, ఎప్పుడైనా చెప్తున్నా, పెద్దలు ఒకసారి చెప్తే వినాలి. అలా మొండితనంగా అస్సలు ఉండకూడదు, ఓకేనా? ఇది చాలా సమయం పడుతుంది, కానీ నేనైతే వదిలిపెట్టను. అమ్మా, చివరికి దీన్ని కొట్టాను, కానీ ఎంత కష్టంగా ఉందో తెలుసా? దీన్ని విరపడానికి నేను దగ్గర 4 గంటల సమయం పట్టింది. ఇంకా ఆస్ట్రాయిడ్స్ అయితే పడలేదు. ఒకవేళ ఆస్ట్రాయిడ్స్ పడినట్లయితే మాత్రం మనం అయిపోయి ఉండేవాళ్ళం, ఎందుకంటే ఆ దేవుడు మనకి ఎటువంటి ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. సరే, ఇప్పుడు దీంట్లో ఉన్న కొమ్మల్ని కూడా కొట్టి నేను తయారు చేస్తాను. చివరికి మొత్తానికి ఇక్కడున్న కొమ్మలన్నీ కొట్టి పడేశాను. ఇప్పుడు దీంతో నేను ఏం చేశానో తెలుసా? చూస్తే మీరే షాక్ అవుతారు. సించాన్, చూడాలనుకుంటున్నావా? ఇదిగో, ఇప్పుడు మనం ఈ చెట్టుకు వచ్చిన ప్రతి కలపని ఒక దగ్గర మనం చేరదీసాం. ఈ కలపతో వచ్చేసి ఇప్పుడు నేను మంచిగా ఒక అద్భుతమైన ఇల్లు కట్టబోతున్నా సించాన్. ధనువన్న ఇల్లు కట్టడం అనేది ఓకే, కానీ కారు పైన ఇల్లు ఎలా కడతా ధనువన్న? మొత్తానికి వింతలా ఉంది. నువ్వేం చేయబోతున్నావు నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటో చెప్పు. సించాన్, నేను ఎలా ఉన్నా కూడా బతికేస్తా. నువ్వు మంచిగా ఉండాలిరా, అందుకే ఇదంతా చేస్తున్నా. ఇదిగో, ఇప్పుడు మొత్తానికి వీటినన్నీ కొట్టేసి పక్కన పెట్టి దీంతో వచ్చేసి నేనైతే చెక్క తలుపుల్లా తయారు చేసి చాలా గట్టిగా ఒక ఇల్లు అయితే నేను నిర్మించబోతున్నాను. ధనువన్న సూపర్ ధనువన్న, ఐడియా అయితే బాగుంది, కానీ ఎలా కడతావో నాకు వింతగా అనిపిస్తుంది. సరే, తొందరగా ఇక్కడ ఉన్న కలప మొత్తం కొట్టు, ఫాస్ట్ గా కొట్టు. నెక్స్ట్ ఏం చేస్తావో చూస్తా. ఓకే, మొత్తానికి మనమైతే వీటిని ముక్కలుగా చేసేసాం. ఇప్పుడు సరిపోయింది. వీటన్నిటిని ఆల్రెడీ నేనైతే ఒక పక్కన కట్టేసి ఉంచాను. ఇప్పుడు వాటితో ఏం చేయబోతున్నానంటే మన ఇంటి పైన ఒక ఇల్లు కింద నిర్మించబోతున్నాం. అది కూడా ఇక్కడైతే మనకి ఇంకొక పార్ట్ అయితే కావాల్సి ఉంది దీంట్లో. అదేంటంటే చూపిస్తా. దానికంటే ముందు ఇప్పటి వరకు మనం చేసుకొచ్చింది ఏంటంటే ఇదిగోండి, ఇదే అనమాట. ఇవి మనం చుట్టుపక్కల గోడలా పెట్టబోతున్నాం అనమాట. అలానే మన ఇంటి పైన కూడా ఒకటి పెట్టబోతున్నాం. ఎలా ఉండబోతుందో నాకైతే తెలీదు, కానీ అద్భుతంగా చేయబోతున్నాను. నా కష్టాన్ని మొత్తం చూపించి ఎలా అయినా సరే చెయ్యాలి. ఎందుకంటే ప్రాణం కోసం చేస్తున్నాం. ప్రాణమే పోయేలా ఉన్నప్పుడు దేనికోసమైనా తెగిస్తాం, ఏమైనా చేస్తాం. సించాన్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే బెడ్ కావాలి. ఇక్కడ దగ్గరలో ఉన్న ఏమైనా ఇల్లు ఉంటే చూద్దాం. ఆ ఇల్లులో బెడ్ ఉంటుందేమో చూద్దాం. ఎందుకంటే మరికొద్ది క్షణాల్లో మళ్ళీ ఆ ఆస్ట్రాయిడ్స్ వచ్చేసి మన భూమి మీదకి రాబోతున్నాయి. మళ్ళీ అవి వచ్చిన తర్వాత మనమైతే బ్రతకడం చాలా కష్టం. అంతలోపే మనం ఈ ఇల్లు కట్టుకోవాలి. నాకైతే చాలా నమ్మకం ఉంది. ఒక అతిపెద్ద స్టోన్ ని కూడా ఇదైతే మాత్రం ఈజీగా తట్టుకోగలవు. సూపర్ ధనువన్న, సూపర్ గా కడుతున్నావు. ఇప్పుడు మనం దేనికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం ధనువన్న? ఒకవేళ మన పైన బండరాయి వచ్చి పడినట్లయితే అప్పుడు మన ఇల్లు నాశనం అవ్వదంటున్నావు కదా. పోనీ ఇల్లు నాశనం అవ్వకపోతే మన కారు నాశనం అయిపోతుందా? అవును సించాన్. సో కారు మీద పడినట్లయితే మనం ఏం చేయలేం. నేను ఇల్లు కట్టిన వెంటనే నిన్ను ఆ ఇంట్లో ఉంచేస్తాను. నేను కార్లో ఉండి డ్రైవ్ చేసి నేను తీసుకెళ్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి ఒక బెడ్. ఆ బెడ్ ఏంటంటే నువ్వు సౌకర్యంగా సుఖంగా మంచిగా పడుకోవడానికి, ఓకేనా? ధనువన్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు ధనువన్న? నీకు కూడా ఏం కాకూడదు. నువ్వు ఇల్లు కట్టినట్టే నువ్వు కూడా పైకి అయితే వచ్చాయి, ఇంట్లోనే ఉందాం. అప్పుడు పైన మన పైన యాక్సిడెంట్ పడినా కూడా మన ఇద్దరికి ఏం కాకుండా ఉంటుంది. అప్పుడు కారు పోతే పోతుంది, కానీ మనం ఆ ఇంట్లోనే, చిన్న ఇంట్లోనే ఉండొచ్చు. సూపర్ ధనువన్న, ఐడియా అయితే బాగుంది. నువ్వు కూడా ఇంట్లోనే ఉండాలి. సించాన్, ఆస్ట్రాయిడ్స్ పడుతున్న ప్రదేశంలో మనం ఉన్నామంటే మనకు మళ్ళీ ప్రమాదం. దాన్ని పడని ప్రదేశానికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా నేను డ్రైవ్ చేయాలి. నువ్వు నోరు మూసుకొని ఉండు, మొత్తం నేను చూసుకుంటా, ఓకే? ఓకే, ఇప్పుడు దీనిపైన అయితే ఈ ఇంట్లో చూద్దాం ఏమైనా బెడ్స్ ఉన్నాయేమో. ఒక బెడ్ దొరికిందనుకోండి, మనమైతే ఇల్లు కట్టడానికి సరిపోతుందన్నమాట. అది కూడా మన కారు పైన ఒక బలమైన ఇల్లు. అది చూడడానికి చెక్కతో ఉంటుంది కానీ చాలా బలంగా ఉంటుంది. ఓకే, దేవుడు ఉన్నాడు రా. సమయానికి మనకి ఇక్కడ బెడ్ కూడా దొరికింది. చూడడానికి కొంచెం పాతదిలా ఉన్నా కూడా చాలు, దొరికిందే దేవుడి ప్రసాదం. అంతే, దీన్ని అయితే మనం మంచిగా వాడుకోవాలి. ఓకే, ఇక లేట్ చేయకుండా మనమైతే దీన్ని తీసుకెళ్ళిపోదాం మన ప్రదేశానికి, అదే మనం కడుతున్న ప్రదేశానికి. లెట్స్ గో. ఓకే, మనమైతే దీనిపైన అయితే పెట్టేసాం. సించాన్, కమ్ ఫాస్ట్. మనం ఇప్పుడు లీవ్ అవ్వాల్సి ఉంది, తొందరగా వెళ్ళాలి. కమ్ రా. రే సించాన్, ఎక్కడున్నాడు వీడు? రే బాబు, ఒరే నువ్వు అంతసేపు ఆడుకోకరా, మళ్ళీ యాస్ట్రాయిడ్స్ వచ్చి పడతాయి కొంత సమయంలో. ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంది మనం. అంతలోపు మనం ఇల్లు అయితే తయారు చేయాలి. ఓకే,
మనమైతే తొందరగా వెళ్దాం. లెట్స్ గో. ఈ పక్కనే మనమైతే మన ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నాం అనమాట. చివరికి ఇల్లు అయితే మాత్రం సూపర్గా ఉండబోతుంది. ఈ క్షణంలో ఇక్కడ మనకి ఆ మీటియార్స్ ఆస్ట్రాయిడ్స్ పడుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే అది పడని ప్రదేశానికి వెంటనే మన కార్ తీసుకుని వెళ్తాం. అక్కడే మనం మన ఇంట్లోనే ఉంటాం. ఎందుకంటే ఈ పాటికి మన సిటీలో ఘోరంగా పడుతున్నాయి ఇంకా స్టిల్ ఆస్ట్రాయిడ్స్. ఇంకా ఈ అడవిలో పడట్లేదు, ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల మనకైతే పడట్లేదు అనమాట. ఏమో ఆ దేవుడు ఏం చేస్తాడో ఏంటో. సో మనం చెట్లను కొట్టేసి ఈ విధంగా మనమైతే బిల్డింగ్లు కట్టేస్తున్నాం, కానీ చెట్లకు ప్రాణం లేకుండా చేస్తున్నాం. అందుకే ఆ దేవుడికి కోపం వచ్చేసి ఆ బిల్డింగ్లన్నీ ధ్వంసం చేస్తున్నాడు. సరే మనమైతే తొందరగా వచ్చేసి మన ఇల్లు అయితే కట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు కూడా మనమైతే చాలా తప్పు చేసాం చెట్టును కొట్టేసి. కానీ ఏం చేస్తాం, ఒక ఫుడ్ చైన్ లాంటిదే ఇది కూడా. ఎందుకంటే ఇది మన ప్రాణం కోసం మనం పోరాడుతున్నాం కాబట్టి తప్పదు. సో ఇంకేం చేయలేం. తొందరగా వచ్చేసి మనమైతే ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. సించాన్ నువ్వైతే ఇక్కడే ఉండు, మొత్తం నేను చూసుకుంటా. నీకు ఏం కాకుండా చూసుకోవడానికి మీ ధను అన్న ఉన్నాడురా. లెట్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనమైతే స్టార్టింగ్లో పెడుతున్నాం. ఇది మనకి ఎదురుగా వెళ్తున్నప్పుడు వర్షం రాకుండా ఉండడానికి అడ్డుకుంటుంది. ఇది చాలా గట్టిగా పనిచేస్తుంది. ఒక చెక్క అయితే మనం పెట్టేసాం, ఇంకా రిమైనింగ్ కూడా పెట్టేద్దాం. లెట్స్ గో. ఓకే, మనమైతే ఒక సైడ్ మొత్తం పెట్టేసాం. ఈ సైడ్ వచ్చేసి మొత్తానికి ఓవరాల్గా ఫుల్గా కవర్ చేసేసాం. ఈ సైడ్ నుంచి మనకు వర్షం వచ్చినా కూడా లోపలికి రాకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక సైడ్ కూడా కంప్లీట్ చేసాం. సించాన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందిరా. ఇకైతే నువ్వు మంచిగా బెడ్లోని దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు, వెచ్చగా ఉంటుంది వర్షానికి. ఓకే, ఈ సైడ్ కూడా కంప్లీట్. కమాన్ గైస్, ఇప్పుడు వచ్చేసి వెంటనే మన బస్ని టెస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. బయట మీటియార్స్ చాలా ఘోరంగా పడుతున్నాయి. మనం తొందరగా వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే మన ఇల్లు ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. పూర్తిగా కూలిపోయే ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కమాన్ లెట్స్ గో. తొందరగా మన ట్రక్ అయితే ఎక్కండి. ఓకే, ఆల్రెడీ మీరైతే ట్రక్లోనే ఉన్నారు కదా, వెళ్దాం ఇక. లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి మన ప్రాణాలు మనకి సేఫ్గా ఉంటాయి. ఏం కాదు, ఎటువంటి మీటియార్ వచ్చి మన మీద పడినా, ఎంత పెద్ద రాయి పడినా మనకి ఏం కాదు. ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ రెడీ అయి ఉన్నాను. ఇది వస్తుందని నాకు 2 నెలల ముందే తెలుసు. అప్పటి నుంచి నేను దీన్ని రెడీ చేస్తూనే ఉన్నా. టోనీ, నువ్వు చాలా చాలా మంచి పని చేశావు. సూపర్. ఇప్పుడు మనకి ఏం కాదు. అలానే నువ్వు చేసిన ఈ ట్రక్ కూడా చూడడానికి చాలా దృఢంగా ఉంది. దీనిపైన ఎటువంటి రాయి పడినా కూడా ఏం కాదు. మనం మంచిగా ఉండొచ్చు. మన శక్తి కూడా నశించిపోదు. ఇదంతా మనకి సింపుల్. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఒక్క రాయి కూడా మన మీద పడదు. పడినా కూడా మనకి ఏం కూడా కాదు. ఎంత అడ్డొచ్చినా, ఏది మన మీద పడినా కూడా మన ట్రక్కి కాదు కదా, దేనికి కూడా ఏం కాదు. నేను అంత స్ట్రాంగ్గా దీన్ని అంత గట్టిగా బిల్డ్ చేశాను. అస్సలు ఏం కాదు. మన ప్రాణం మొత్తం సేఫ్, అందరం సేఫ్. సించాన్ ఇక నువ్వు సేఫ్ రా. మొత్తానికి నేను ఈ ఇల్లు కట్టేసా. ఇది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. నీకేం కాదురా సించాన్, నువ్వు లోపల మంచిగా ఉండొచ్చు, సరేనా? మొత్తానికి నీకు ఫుల్ కంఫర్ట్ అయితే ఉంటుంది రా సించాన్. మనం ఎదురుగా వెళ్తాం కాబట్టి లోపలికి వాటర్ కొంచెం కూడా రాదు, ఎందుకంటే గ్యాపులు లేకుండా మంచిగా కట్టాను. అమ్మయ్యా సించాన్, నీకేం కాదురా, నేనున్నా కదా. నా ప్రాణం పోయినా నిన్ను కాపాడుకుంటారా? నేనే వానదేవుణ్ణి, ఆకాశ దేవుణ్ణి. అక్కడ ఆ మానవుడు ఎంత బహుముచ్చటగా ఒక చిన్న ప్రాణం కోసం తాపత్రయపడుతూ ఎంత మంచిగా చూసుకున్నాడు. సుఖీ భవ. ధనువన్న సైరన్ మోగుతుంది. మీటియార్స్ పడే అవకాశం ఉంది. తొందరగా మనం వెళ్తాం పదా. ధనువన్న మనకి అండర్ గ్రౌండ్ లో ఒక టన్నల్ ఉంది కదా, ఆ టన్నల్ కిందకి వెళ్ళిపోతే అప్పుడు మన ఇద్దరికి ఏం కాదు. లెట్స్ గో, అక్కడికి వెళ్దాం. ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటుంది. అది కూలిపోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. అది కూలిపోయేంత వరకు మనం అక్కడ ఉందాం. కూలిపోయే సమయానికి అక్కడి నుంచి మనమైతే తొందరగా వెళ్ళిపోదాం. అందాకైతే మనం ఆ టన్నల్ దగ్గరికి వెళ్దాం. పద ధనువన్న పద. సూపర్ గా ఉంది ఇల్లు అయితే మాత్రం. ధనువన్న ఎంత మంచిగా కట్టావో, నా కోసం కట్టావా ధనువన్న? సూపర్ ధనువన్న, నువ్వు నాకు చాలా ఇష్టం ధనువన్న. రే సించాన్, నువ్వు కూడా నాకు చాలా ఇష్టం రా. కానీ నాకు ఇది కూడా రిస్క్ అనిపిస్తుంది. నేను యాక్చువల్లీ నేను అవెంజర్స్ దగ్గర ఉంచుతాం అనుకున్నాను. కనీసం నేను ఒక్కనైనా పెడతారనుకున్నాను రా. కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. మన ప్రయత్నం మనం చేసాం, మన కష్టం మనం పడ్డాం. ఇంకా మిగతాది ఉన్న 1% ఆ దేవుడు యొక్క లక్కేరా. ఆ దేవుడు ఎలా దీవిస్తే, ఎలా చెప్తే అలా జరుగుతుందంతే. ఓరి నాయన, మళ్ళీ మీటియార్స్ పడుతున్నాయి సించాన్. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి. ఈ ముందునే టనల్ ఉంటుంది. అరే ఇక్కడ ఎవరో కావిడ. అరే కమాన్,
అరే అక్కడ ఎవరో ఆవిడ పాపం పరిగెడుతున్నారు సించాన్, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. అరే ఆవిడని కూడా మనం తీసుకొచ్చేద్దాం, ఆవిడ కూడా సేఫ్గా వస్తారు. అరే పాపం ఆవిడ ఇక్కడేం చేస్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆగండి ఆగండి, అటు వెళ్ళకండి, నో. అరే యార్ అటు సముద్రం ఉంది, అటువైపు ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉంది. మేడం నో నో, ఆగండి. అరే మేడం మేడం వెళ్ళకండి అటు. అరే యార్ మేడం వెళ్తున్నారే, అరే మీరు తొందరగా రండి. అరే అరే ఓరి నాయనా, నా ముందే పడింది, నేను అయిపోయి ఉండేవాడిని. అరే మేడం ఆగండి ఆగండి మ్యామ్. అరే మేడంకి వినబడట్లేదేమో, ఆవిడ పరిగెడుతున్నాడు. అరే పాపం ఆడపిల్లబ్బా, వెయిట్ చేయండి మ్యామ్, వస్తున్నాను. అరే ఇక్కడ చాలా రాళ్ళు పడుతున్నాయి. అరే మ్యామ్ ఒకసారి రండి, బ్యాక్కి తిరిగి చూడండి, బ్యాక్కి తిరగండి. అరే ఒక్కసారి రండి. అబ్బా నో, ఏంటిది? అరే అరే నో నో, మన కళ్ళ ముందే. అరే అరే మనం తొందరగా వెళ్ళాలి, ఇంకేం చేస్తాం? అరే యార్ మన సించాన్ గండి మర్చిపోయాం అక్కడ. అరే దేవుడా ఏం జరగకూడదు, మనం అక్కడికి వెళ్ళాలి. ఓరి నాయన, మొత్తానికి దేవుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. అరే సమస్యలన్నీ మనకే వచ్చాయే. సరే సించాన్ గారి దగ్గరికి వెళ్దాం. పాపం ఆవిడ ఏం చేసిందని, ఆవిడ పాపం అక్కడ నార్మల్గా నిలబడి ఉంది. అరే యార్ ఇంకేం చేయలేం, మనం తొందరగా వెళ్దాం. అరే సించాన్ నీకేం కాకూడదు, వీడిని వదిలేసి వచ్చేసానే, తొందరలోని ఈవిని కాపాడదామని. అరే వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. సించాన్ నీకేం కాదు, ఏం కాదు. అరే అరే జారిపోతున్నాం, ఎక్కువ. అరే ఇక్కడ మొత్తం నాచు పట్టేసింది, మనం ఈ సైడ్ నుంచి వెళ్దాం. ఇక్కడ మొత్తం జారిపోతుంది, ఈ సైడ్ నుంచి తొందరగా వెళ్ళాలి. సించాన్ గడికి ఏం అవ్వకూడదు. ఓరి నాయన, నాకేమైనా కూడా వాడికి ఏం కాకూడదు, నాకు కూడా ఏం అవ్వకూడదు, ఎందుకంటే వాడిని చూసుకునేది నేనే కాబట్టి. వాడి తర్వాత ఉండలేడు నేను లేకుండా. పాపం ఆవిడ్ని కాపాడడానికి ట్రై చేసా. దేవుడా ఎందుకు ఇలా చేసావు? మీరు చేసే పాప పుణ్యాల బట్టే మీ యొక్క జీవితం అనేది నిర్ణయించబడుతుంది. అందుకే మీరు పెద్దల పట్ల గౌరవంగా వహించాలి. అమ్మా నాన్న చెప్పిన మాట వినాలి, అప్పుడే మీరు చాలా మంచిగా ఉంటారు. అలానే నాయనా, నువ్వు చాలా గొప్పవాడివి. నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆవిడ్ని కాపాడడానికి వెళ్ళావు. అక్కడ నువ్వు నాకు నచ్చావు. నీ ప్రాణాన్ని నేను కాపాడుకుంటా, నీకేం కాదు. సించాన్ వచ్చేసా, తొందరగా వెళ్దాం పద. ఏంటోరా మనకి ఇలా రాసి పెట్టుంది అంతే, తొందరగా వెళ్దాం ఇక్కడి నుంచి. నీకేం కాదురా, నేనున్నా కదా. అమ్మయ్య మనం ఇక్కడి నుంచి తప్పించుకున్నాం, మనకి ఉండడానికి ఇల్లు కూడా ఉంది. అమ్మయ్య ఎక్కడో మంచి ప్రదేశానికి సించాన్ గడ్ అన్నట్టుగా ఆ కేవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ అండర్ గ్రౌండ్లో మనం ఉన్నట్లయితే కొంతసేపు తలదాచుకోవచ్చు. వచ్చేసాం, అదిగోండి ఇక్కడే ఈ ముందునే ఆ అండర్ గ్రౌండ్ ఉంది, దాని లోపలికి వెళ్ళిపోయి కొంతసేపు ఉందాం. అది కూలిపోయే సమయానికి అక్కడి నుంచి మనం ప్రారంభమయ్యి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోదాం. అమ్మా దేవుడా కాపాడావు దేవుడా. అమ్మయ్యా చివరికి వచ్చేసాం. ఓరి నాయనా, బయట ఇంత ఘోరమైన దుస్థితి ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఒరే సించాన్ బాగానే ఉన్నావు కదా? ధనువన్నా నేను బాగానే ఉన్నాను, నువ్వు చాలా గొప్పోడివి ధనువన్నా. ఇదే మన బాహుబలి ట్రక్. దీనికి ఎన్ని ఆస్ట్రాయిడ్లు అడ్డు వచ్చినా, ఏది మన మీద పడినా కూడా మనకి ఏం కాదు. ఇలాంటివి ఎన్నొడ్డొస్తాయి చెప్పండి? ఏదొడ్డొచ్చినా మనల్ని ఏది కూడా చెయ్యలేదు. అంత మన శాసనం. మనకి చావే లేదు. మనం మంచిగా తప్పించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎక్కడ మీటియార్స్ ఉన్నా, ఎక్కడ ఆస్ట్రాయిడ్స్ ఉన్నా మన మీద పడినా కూడా మనకి ఏం కాదు. నేను మీకు చెప్తున్నా కదా, దాని లోపల మీకు కావాల్సిన ఐస్ క్రీమ్లు, తినడానికి ఫుడ్ మొత్తం ఉంది. కావాలంటే తీసుకోండి. అరే ఇదెవరు? అర్రే ఇది చూసారా? ఇది చూడండి. బుర్ర తక్కువ దద్దమ్మ. ధను, నువ్వు ఇంత బుర్ర తక్కువ దద్దమ్మ అనుకోలేదు. బుర్ర ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దానిపైన మంచిగా ఇల్లు కడతారు, అది కూడా గట్టిగా. నాలాంటి కార్బన్ ఫైబర్ని ఉపయోగించి. నువ్వేం చేసావు? చెక్కతో కట్టావు. ఒక దెబ్బకే ముక్కలైపోతుంది. పిచ్చా నీకు? ఏం చేస్తున్నావు ఏంటో, మతి తక్కువ పనులు. అరే ఏదో ఒకటి అనుకో కానీ టోనీ సమయానికి వచ్చావు, కనీసం ఏది చేయనంటున్నావు కదా. దయచేసి వాడు ఆకలితో ఉన్నాడు, నీ దగ్గర ఫుడ్ ఉంటే ఇవ్వచ్చు కదా. మాకే చాలా అంటే ఇంకా తిరిగి నీకు పెట్టాలా? పో ఇక్కడి నుంచి. మేము కూడా ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళాలి, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కూడా కూలిపోతుంది. ఇది చాలా తప్పు, చాలా తప్పు. సొంత స్నేహితుడు, ఇంతకు ముందు ఎంతగానో సహాయం చేసిన స్నేహితుడు తన ప్రాణం కోసం, తన పసివాడి ప్రాణం కోసం చిన్నగా తినడానికి ఆహారం అడిగినా ఇవ్వట్లేదు. నేను సహించాను. రండ్రా తొందరగా వెళ్దాం. ఈ పనికి మాల ధనుకి ఇంకో పని లేదు. చూసావా, చెక్కతో కట్టుకున్నాడు ఇల్లు. బుర్ర తక్కువ దద్దమ్మ.
మనకి అస్సలు ఏం కాదు. ఎటువంటి ఆస్ట్రాయిడ్ కైనా దేనికైనా మన ట్రక్ ఈజీగా తట్టుకుంటుంది. మనకి చావే లేదు మిత్రమా. మనం సేఫ్గా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. మన ట్రక్ ఏమీ కాదు. మీరు ఎంత పడ్డానికి ప్రయత్నించినా, ఎన్ని ఆస్ట్రాయిడ్స్ నా మీదకి వచ్చినా మనకేం కాదు. మా లోపల హల్కు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా తినడానికి మంచి ఫుడ్ మొత్తం లోపల పెట్టా. నువ్వు తినాలనుకుందంత తినేసే, ఓకేనా? ఎంత తిన్నా తరగదు. కానీ మన ఫుడ్లోని ఒక్క ముక్క కూడా ఎవ్వరికి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే అది మనం మాత్రమే తినాలి. మన కష్టం మనకి మాత్రమే చెందాలి. ఇలాంటి ఆస్ట్రాయిడ్లు 100 పడినా కూడా మన ట్రక్కుకి ఏం కాదు. అందుకే ఇంత గట్టిగా దీన్ని కట్టాను. పడతావా నా పైన? పడినా కూడా మనకి ఏం కాదు. ఎందుకంటే అది మనం కట్టింది. అరే నో నో నో, ఏమైంది? అరే ఎలా వచ్చింది? అరే మన ట్రక్ ఎలా 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 నాశనం అయింది? అరే ఏమైంది మన ట్రక్ కి? అరే ఏం జరిగింది? ఫ్లాష్, ఏం జరిగింది? మన ట్రక్ ఇలా ఎలా అయింది? ఏమైందో నాకు తెలీదు. మన ట్రక్ ఏం కాదన్నావు కదా. అరే ఎలా ఇలా పేలిపోయింది? ఏమైంది ఇప్పుడు? ఏం చావురే? అరే ఇక్కడ ఆస్ట్రాయిడ్ పడిపోతుంది. అరే 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 కాపాడు కాపాడు. మేము వస్తున్నాం, బయటికి వస్తున్నాం. మా శక్తి ఉపయోగించి వచ్చేసాం. అరే ఏమైంది? ఈ ట్రక్ నువ్వు అన్నట్టుగా అవ్వలేదు. నేను మొత్తం సరిగ్గానే చేశాను, కానీ ఎందుకు ఇలా అయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. నా బుర్ర పని చేయట్లేదు. అరే ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి, లేకపోతే మనందరం చచ్చిపోతాం. అరే నో నో దేవుడా, నో నో, వద్దు మాకు ఈ శిక్ష. అరే ఇక్కడి నుంచి మనం అరే తొందరగా తప్పించుకోవాలి. ఫాస్ట్ గా రండి రండి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. నో నో, మన ట్రక్ నాశనం అయిపోయింది. అరే పదండి పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం, లేకపోతే ఈ మీటియాస్ బారిన మనం పోతాం. ఓ ఓ నో 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 నో, దేవుడా ఏంటి తలరాత ఏంటి? ధనువన్న ఇక్కడ చాలా మీటియర్స్ పడుతున్నాయి. ధనువన్న తొందరగా పద, మీటియర్స్ పడిన ప్రదేశానికి మనం వెళ్ళాలి. ఆ కేవ్ మొత్తం కూలిపోయింది. వామ్మో, ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామో చెప్పు ధనువన్న. చించాన్ ఒక సూపర్ ఐడియా వచ్చింది, మనకి అస్సలు ఏం కాదు, ఓకేనా? నేను తీసుకెళ్తా. ఆ ఐడియా నువ్వు విన్నావంటే నీ బ్రెయిన్ పోతుంది. అంత బెస్ట్ ఐడియా, సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు మన ప్రాణానికి. అరే ఎవరిల్లు? అరే నో, ఎవరిది? అరే ఏమైంది? అరే టోనీ ఏమైంది? హల్క్ ఏమైంది? ఫ్లాష్ ఏమైంది ఇంతకి? ధను ఏం జరిగిందంటే మేము కష్టపడి నిర్మించుకున్న ట్రక్ అయితే మొత్తం కూలిపోయింది. నా అంచనాలన్నీ తప్పయ్యాయి. ఈ ఆస్ట్రాయిడ్ చాలా గట్టిగా వచ్చి పడిపోయింది. మా ప్రాణాలు కూడా కోల్పోయే సమయానికి వచ్చాం. సమయానికి నువ్వు వచ్చావు. నీ ఇల్లు చాలా గట్టిదని నాకు అనిపిస్తుంది. దయచేసి నీ ఇంట్లో నాకు కొన్ని చిన్న 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 ప్లేస్ ఇస్తావా? ప్లీజ్ ప్లీజ్. బయట ఉంటే చాలా భయంకరంగా ఉంది, ఎందుకంటే కొండపై నుంచి దొర్లన్నీ ఇక్కడికి వస్తున్నాయి. అమ్మో అమ్మో పడుతున్నాయి. ప్లీజ్ గైస్ సరే, మీరందరూ తొందరగా ఎక్కండి, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోండి పైన. ఇప్పుడు నాకు సూపర్ ఐడియా వచ్చింది. లెట్స్ గో. ఓకే మనం తొందరగా వెళ్ళాలి. సించాన్ గట్టిగా పట్టుకో. ఓకే మొత్తానికి మీరు ఎక్కేసారా? ఇక మనం వెళ్దాం. అంతా ఓకే కదా? అంతా సరిపోయింది కదా? ధను నువ్వు ఇంత గొప్పవాడు అనుకోలేదు. తప్పు చేసా ధను, క్షమించు, దయచేసి క్షమించు. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు చాలా గొప్పవాడివి. మేము ఎంత చేస్తున్నా కూడా నువ్వు మా కోసం ఆలోచించి ఎంత చేస్తున్నావు. అరే పిచ్చా టోనీ, నువ్వు నా ఫ్రెండ్వి, ఎందుకలా మాట్లాడుతున్నావు? అరే నువ్వు ఆపదలో ఉన్నావు, అది కూడా నువ్వు నా ఫ్రెండ్వి. ఖచ్చితంగా నేను నీకు సహాయం చేయాలి, అప్పుడే కదా నేను నిజమైన మనిషిని. మనిషి అన్నాక మానవత్వం ఉంటుంది. అరే నువ్వు మనం తొందరగా వెళ్ళాలి. ముందుగా వచ్చేసి మాటలన్నీ కట్టిపెట్టి మనం తొందరగా ఎక్కడికి బయలుదేరాలంటే ఇప్పుడు మన సిటీలో ఉన్న ఎత్తైన శిఖరం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నాకున్న ఐడియా ప్రకారంగా మనకి ఆస్ట్రాయిడ్స్ వచ్చేసి మన శిఖరం పైన తక్కువ పడతాయి. అది పడింది కూడా మన పక్కన పడినట్లయితే ఆ పైనుంచి వచ్చిన దొర్లినవన్నీ కిందకి పడతాయి. చూసారా? ఆ శిఖరం పై నుంచి కిందకి దొర్లి కిందకి వచ్చి పడుతున్నాయి. మనమే శిఖరం పైన ఉన్నాం అనుకోండి, అప్పుడు మన మీద ఏది కూడా పడే అవకాశం లేదు. పడినా కూడా కొంచెం అయితే మనది ఆపుతుందన్నమాట. నేను కొంచెం మంచి చెక్కలు అయితే వాడాను. ఈ చెక్క కొంచెం గట్టిగానే కాస్తుంది అనుకుంటున్నాను. ఏమో ఇప్పటి వరకు మన పైన అయితే ఏం కూడా పడలేదు. సో అందుకే ఎప్పుడైతే మనం శిఖరం పైకి అయితే వెళ్ళబోతున్నాం, అత్యంత ఎత్తైన శిఖరం, గాయస్ గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే పైనుంచి రాళ్ళు దొర్లుకుంటూ కిందకి వస్తున్నాయి. అరే యార్ చాలా 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 ఎక్కువ ఉంది. లెట్స్ గో. అమ్మా ఎంతో కష్టపడి వచ్చామబ్బా. ఇదిగోండి ఇప్పుడు మనం శిఖరం పైన ఉన్నాం. ఈ శిఖరం పైన ఉన్నాం కాబట్టి ఇందులో పడే మొత్తం స్టోన్స్ అని కిందనే పడతాయి, మనకేం కాదు. వెయిట్ చేద్దాం, ఎంతసేపు అయినా వెయిట్ చేద్దాం. Moments later, more moments later. ధనువన్న మొత్తం
మొత్తం క్లియర్ అయిపోయింది. అమ్మా చాలా రోజులకి సూర్యుడిని చూసినట్టుగా అనిపిస్తుంది. ధనువన్న సూపర్ గా మనమైతే తప్పించుకున్నాం. నీ ఐడియా సూపర్ గా ఫలించింది. వామ్మో అమ్మా చాలా హ్యాపీగా ఉంది. ధను, నువ్వు నీ ప్రాణాలే కాదు, నీతో పాటు మా ప్రాణాలు కూడా కాపాడావు. నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు ఫ్రెండ్వి కాదు, ఫ్రెండ్ కంటే చాలా ఎక్కువ. ధను, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. అవును ధను, నువ్వు మా ప్రాణాలు కూడా కాపాడావు. నీ మేలు అస్సలు మర్చిపోను. నువ్వు ఎప్పుడు ఏ సహాయం ఎప్పుడు ఎలా అడిగినా కూడా మేము రెడీగా ఉంటాం ధను. క్షమించు. ధను, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. ఇంతకీ టోనీ ఏడే ఇందాక నుంచి అరే టోనీ పైనే ఉన్నావా? టోనీ చూడండి పైన బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. నిద్ర లేదనుకుంటా, పడుకున్నాడు. ఓకే, చివరికి మొత్తానికి అంతా క్లియర్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చాలా హెల్దీగా అంతా బాగుంది. అరే నేను చెప్పలేనబ్బా, మీరే చూసారు కదా, చెప్పడానికి ఇంకేముంది. నేనేం చేసా, అంతా దేవుడి దయ అంతే.